ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ప్రకటించింది. ప్రతి ఫ్రాంచైజీకి గరిష్టంగా 5గురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో పాటు ఓ ఆర్టీఎం కార్డుకు అవకాశం ఇచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ విజ్ఞప్తి మేరకు ఓ పాత రూల్ను మళ్లీ ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ క్రికెట్కు 5 ఏళ్ల పాటు దూరమైన భారత ఆటగాళ్లను అనామక ప్లేయర్గా పరిగణించే నిబంధనకు మళ్లీ అనుమతిచ్చింది. ఈ రూల్ ప్రకారం టీమిండియా దిగ్గజ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఆ జట్టు అనామక ఆటగాడిగా 4 కోట్లకే రిటైన్ చేసుకోనుంది. ధోనీ కోసమే ఈ రూల్ మళ్లీ పెట్టారని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే సీఎస్కే డిమాండ్ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వ్యతిరేకించినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ సీఎస్కేకు ముంబై ఇండియన్స్ పూర్తి మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. తమ వ్యాపార ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ రూల్ను మళ్లీ ప్రవేశపెట్టాలని ముంబై కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ సంస్థకు చెందిన జియో సినిమానే ఐపీఎల్కు అధికారిక ఓటీటీ బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్లో ధోనీ ఆడిన సమయంలో వ్యూయర్షిప్ బాగా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకునే ముంబై ఇండియన్స్ సీఎస్కేకు మద్దతిచ్చినట్లు సమాచారం.